రాత్రికాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. గతించిన ఉదయము నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు మా అందరికీ మీ రక్షణ దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి, స్తుతులు. ఏ ప్రమాదం, ఏ హాని, ఏ అపాయము మమ్మల్ని చేరకుండా అయా మీ కృప దయచేశారు. మా ప్రయాణాలన్నీ కూడా దీవించారు. ఏ లోటు లేకుండా మమ్మల్ని పోషించారు. అయా మా పనులలో కూడా మీ దీవెనలు దయచేసి బలమిచ్చి, శక్తినిచ్చి, జ్ఞానాన్నిచ్చి మమ్మల్ని ఫలింపజేశారు. స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రాత్రిన ఈ విధంగా సజీవులంగా ఉండగలిగాము అంటే, మరొకసారి మేమందరము కూడా ప్రార్థించుకొనగలుగుతున్నామంటే అయ్యా అది మీరు చూపించిన కృపను బట్టే సాధ్యమై ఉన్నది నాయన. అందును బట్టి స్తుతులు ప్రభువా, కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం ద్వారా మీరు సెలవిచ్చినట్లుగా, అవునయ్యా, ఎవరైతే తండ్రి నీతిమంతులుగా మీ సన్నిధిలో జీవిస్తున్నారో వారిని, వారి యొక్క నివాస స్థలమును ఆశీర్వదిస్తానంటున్నారు. ఎవరైతే తండ్రి ఆశీర్వాదాలు చూడలేని పరిస్థితిన ఈ రాత్రి కాలంలో ఉండి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో అయ్యా వారందరికీ తండ్రి ఆశీర్వాదాలు దయచేయండి. వారితో పాటు వారున్న ప్రాంతాన్ని కూడా ఆశీర్వదించండి. వారు నీతిమంతులుగా ఉంటుండగా ఆయన వారికి కలుగుతున్న శ్రమల నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రిన విశ్వాసముతో, నమ్మకముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. మీ సహాయము, మీ కృప వారికి దయచేయండి. అయా వారి ఆలోచనలన్నిటినీ తండ్రి నెరవేర్చండి ప్రభువా. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న వారు ఉన్నారయ్యా, వారిని దర్శించండి ప్రభువా. మంచి ఆరోగ్యము దయచేయండి. సంపూర్ణ శక్తితో, బలముతో వారిని నింపండి తండ్రి. నాయనా, మైగ్రేన్ హెడ్ఏక్స్ నుంచి విడిపించండి. అయా కళ్ళు తిరుగుడు సమస్య నుంచి విడుదల దయచేయండి. నరాల బలహీనత నుంచి విడుదల అనుగ్రహించండి. కంటి చూపును తండ్రి మెరుగుపరచండి. అయా గొంతు ప్రాబ్లమ్స్, చెవి సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. బ్రెయిన్ ట్యూమర్స్ యేసునామములో కొట్టివేయండి ప్రభువా. అయా గ్యాస్ట్రిక్ సంబంధమైన ప్రతి సమస్యను తొలగించండి ప్రభువా. అయా లంగ్స్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయండి. గుండె సంబంధమైన రోగాలు లేకుండా సహాయము దయచేయండి. ఎవరైతే నాయనా కిడ్నీ సంబంధమైన ప్రాబ్లమ్స్తో ఉన్నారో వారిని కూడా దర్శించండి తండ్రి. లివర్ సంబంధమైన ప్రాబ్లమ్స్తో ఉన్నారు, వారిని దర్శించండి, విడిపించండి ప్రభువా. నాయనా మోకాల నొప్పుల నుంచి, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ నుంచి, అయా పెరాలసిస్ నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. పీసీఓడి సమస్యల నుంచి విడుదల దయచేయండి నాయన. అయా ఎవరైతే బిడ్డలు బీపీ, షుగర్స్, థైరాయిడ్స్తో బాధపడుతున్నారో వారందరినీ రాత్రిని దర్శించమని, స్వస్థపరచమని అడుగుతున్నాం. ఇంకా భయంకరమైనటువంటి రోగాలు నాయన, క్యాన్సర్స్, చెప్పుకోలేనటువంటి వ్యాధులు వారు కలిగి ఉంటుండగా అయ్యా స్వస్థత దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయన అదే విధముగా అప్పుల సమస్య నుంచి విడిపించండి. ఆర్థికంగా వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. ప్రతి అప్పును కొట్టివేయండి ప్రభువా. కుటుంబంలో గొడవలు, మనస్పర్ధలు, విభేదాలు ఏవి లేకుండా సమాధానంతో ఉండే కృప దయచేయండి. ఒకరినొకరు ప్రేమించుకోవడానికి సహాయం దయచేయండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా కృప దయచేయండి ప్రభువా. రక్త సంబంధికుల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా, ఆస్తి తగాదాలు లేకుండా సహాయం అనుగ్రహించండి తండ్రి. నాయనా అదే విధముగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, సఫలపరచండి. అదే విధముగా నాయన వివిధ దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, చదువుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు.
వాటన్నిటినీ ఆశీర్వదించండి, రక్షణ వారికి అనుగ్రహించండి. విదేశాలు వెళుతూ ఉన్నారు నాయన, వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఇంటర్వ్యూస్లో, పాస్పోర్ట్స్ విషయాల్లో మీరు తోడై ఉండండి, సహాయము దయచేయండి. నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు ప్రభువా, వారు క్షేమముగా సురక్షితముగా ఉండే కృప దయచేయండి నాయన. మా భారతదేశాన్ని దీవించండి, సైనికులను వారి కుటుంబాలను ప్రత్యేకముగా ఆశీర్వదించమని అడుగుతున్నాము తండ్రి. మారు మనసు లేని దుర్వ్యసనాలు కలిగిన ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, లోన్స్ కోసం, పెన్షన్స్, ప్రమోషన్స్, రిటైర్మెంట్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ప్రార్థనలు చేస్తున్నారు. వాటన్నిటిని మీ చిత్తంలో బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాము అయా. ప్రతి కోర్టు కేసు కలిగి ఉన్న ప్రతి బిడ్డను కూడా విడిపించండి, న్యాయము జరిగించండి తండ్రి. ఈ రాత్రి మేము అలసిపోయి ఉన్నాము నాయన, సేద తీరబోతున్నాం ప్రభువా. కంటి నిండా నిద్ర మాకు దయచేయండి. అంధకార క్రియలు, దురాత్మ క్రియలను లయపరచండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా కృప దయచేయండి. శత్రువుల వలన, దొంగల వలన, మరే ఇతరకరమైన హానికరమైన పరిస్థితుల వలన ఎవరు కూడా సమస్యలు ఎదుర్కొనకుండా రాత్రంతా మీ యొక్క సహాయం అనుగ్రహించమని, మరలా మేమందరము సజీవులంగా ఉదయాన్నే మీ పాద సన్నిధిన చేరి మీ నామాన్ని ఆరాధించగలిగే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.